కనీసం నిస్సహాయ స్థితిలో ఎవరైతే బ్రతుకుతున్నారో వారందరినీ కూడా సేకరించి 2014లో 1865 మందికి 2014లో అక్కడ భూములు కేటాయించడం జరిగింది. 100 గజాల చొప్పున ప్రతి ఒక్క కుటుంబానికి అక్కడ భూములు కేటాయించడం జరిగింది. ఎవరైతే రెంట్స్ కొండి ఇబ్బంది పడుతున్నారో, ఎటువంటి వసతులు లేక ఇబ్బంది పడుతున్నారో, ఇంకా నిస్సహాయ స్థితిలో ఏం చేయలేని పరిస్థితిలో ఉన్న కుటుంబాలన్నీ కూడా సేకరించి భూదాన్ బోర్డు వాళ్ళు, ఈ గ్రామీణ పేదల సంఘం వారు మమ్మల్ని అందరినీ కూడా సేకరించి మాకు స్థలాలు ఇచ్చారండి. అక్కడ మేము 10 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. అసలు ఒక్క ఫెసిలిటీ కూడా మాకు లేదు. ఇర్రెస్పాన్సిబుల్ గవర్నమెంట్. అసలు ఒక వాటర్ లేదు, కరెంట్ లేదు, రోడ్స్ లేవు. అసలు మనిషి బ్రతకడానికి కావలసిన వనరులు ఏవి కూడా అక్కడ లేవు. మాకు అనిపించింది మాకు ఆదివాసీ కాలంలో జీవిస్తున్నామేమో అని. మాకు కష్టపడి ఆ 10 సంవత్సరాలు కూడా కష్టపడి మేము పోగేసుకున్న డబ్బులన్నీ కూడా ప్రతి ఒక్క రూపాయి కూడబెట్టి మేమందరము ఎన్నో ఇల్లంటే ఎవరికి ఇష్టం ఉండదండి. మన జీవితంలో ఒక మనిషికి ఉండే కళ ఇల్లంటే ప్రతి ఒక్క మనిషికి ఉండే లక్ష్యం. ఆ లక్ష్యాన్ని సాధించడానికి వాడి జీవితం అంతా కష్టపడుతూనే ఉంటాడు. మేము అదే విధంగా కష్టపడి మా ఇల్లులే మా సర్వస్వం అనుకొని మేము రూప కూడేసుకొని 10 సంవత్సరాలు కష్టపడి మా ఇల్లులు కట్టుకున్నాం సార్. ఒక్క క్షణంలో జేసీబీతో జస్ట్ అట్లా అంటే మా ఆశలు మా కళలు అన్ని నేలమట్టం అయిపోయినాయి. మేము చాలా కష్టపడి మా పేరెంట్స్ కానీ ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు సార్ అక్కడ పేదవాళ్ళు కాదంటున్నారు. ఎటువంటి వసతులు లేకుండా పేదవాళ్ళు నివసిస్తారా సార్ అక్కడ? మీరు అందరూ అక్కడ బలిసిన వాళ్ళు ఉన్నారు, ఇంకా కోటీశ్వర్లు ఉన్నారు అంటున్నారు. 10 సంవత్సరాల నుంచి ఎవడైనా లక్షాధికారి 10 సంవత్సరాల నుంచి ఎవడైనా ఎటువంటి ఫెసిలిటీస్ లేకుండా ఎవడైనా బ్రతకగలుగుతాడా? వాడికి ఎంత కష్టం ఉంటే అక్కడ మేము ఉండాలి, మాకు ఎటువంటి పరిస్థితిలో మేము అక్కడ ఉండాలి? లక్షాధికారులు ఎవరైనా బ్రతకగలుగుతారా సార్ ఎటువంటి ఫెసిలిటీస్ లేకుండా? అక్కడ ఉన్న వాళ్ళందరూ బలిసిన వాళ్ళు, అక్కడ ఉన్న వాళ్ళందరూ డబ్బులు కొనుక్కున్నారు. ఇటువంటి రూమర్స్ సార్. మేము సిస్టమాటిక్ మేనర్లో వెళ్తున్నాం సార్. మీరు రండి, సిస్టమాటిక్ మేనర్లో వెళ్దాం. ఉన్నాయి కదా, కోర్టులు ఉన్నాయి, మీరు వెయ్యండి, మీరు లాయర్ను పెట్టుకోండి, వాదించండి. మీరు ప్రమాణ స్వీకారం, మీరు పదవి చేపట్టేటప్పుడు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు అనుంటారు కదా, విల్ డెఫినెట్లీ రెస్పెక్ట్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఇన్ పాలసీస్ రైట్స్ అని మీరు ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేసి ఉంటారు కదా. మీరు ఎక్కడ ఫాలో అవుతున్నారు? మేము ఫాలో అవుతున్నాం సార్. ఖచ్చితంగా మాకు దేశభక్తి ఉంది, గౌరవం ఉంది. మేము ఖచ్చితంగా కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఫాలో అవుతాము, రూల్స్ ప్రకారం వెళ్తున్నాం. మీరు రండి సార్, రూల్స్ ప్రకారం వెళ్దాము. మేము హైకోర్టు నుంచి ఆర్డర్స్ తెచ్చుకున్నాము సార్. మాకు అక్కడ పాజిటివ్గా 5-6 ఆర్డర్స్ వచ్చాయి. దాంట్లో ఒక ఆర్డర్ ఏంటంటే అక్కడ నివసిస్తున్న ప్రజలకి తక్షణమే వాటర్, కరెంటు, రోడ్స్, అక్కడ నివసిస్తున్న 1000 కుటుంబాల వరకు తక్షణమే వాళ్ళకి ఏదైతే అవసరాలు ఉన్నాయో వారి అవసరతలన్నీ తీర్చి వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయమని హైకోర్టు నుంచి, సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చాయి. అవి పట్టించుకోలేదు. నాట్ ఎంటర్డ్ ఆర్డర్ వచ్చింది. గవర్నమెంట్ వాళ్ళు రాకూడదు, ఏది చేయకూడదు, ఎవరికి ఎంటర్ లేదు, నాట్ ఎంట్రీ అనే ఆర్డర్ కూడా వచ్చింది. అది పట్టించుకోలేదు. స్టేటస్ కో అంటే ఇల్లు వేయకూడదు, తీయకూడదు. దాన్ని గౌరవించి మేము ఇల్లు వేయలేదు, ఇల్లు తీయలేదు. వాళ్ళు వచ్చి అక్రమంగా సార్ 4000 మంది ఫోర్స్ తో రావడానికి ఎవరు సార్? మేము పాకిస్తాన్ నుండి వచ్చామా? మీకు ఎట్లా కనిపిస్తున్నామో మాకు అర్థం కావట్లేదు. మేము శత్రువులా కనిపిస్తున్నామా సార్ మీకు? కూలి చేసుకొని బ్రతికే ప్రజల మీద 4000 మంది ఫోర్స్, మున్సిపాలిటీ వాళ్ళేంటి, ఇంకా ఆర్మీ వాళ్ళు, పోలీస్ శాఖ వాళ్ళు, ఇంకా వీళ్ళు రెవెన్యూ వాళ్ళు, ఎంఆర్ఓలు, విఆర్ఓలు ఏంటి సార్? ఒక సీక్రెట్ ప్లాన్ పెట్టుకొని వచ్చారు సార్. ఎవరి మీద ఈ సీక్రెట్ ప్లాన్? ఎవరి మీద సార్? పేద ప్రజల మీద ఈ సీక్రెట్ ప్లాన్ ఎవరి మీద? ఈ సీక్రెట్ ఆపరేషన్ ఎవరి మీద నడిపిస్తున్నారు సార్? మా మీద. అవసరమా సార్? దానికి రండి సార్, ఆర్డర్స్ ప్రకారం వెళ్దాం అంటే రారు. మాకు అవినీతే కావాలి, అన్యాయపరంగా వెళ్తాం, దోచుకుంటాం అంటే కుదరదు సార్. మీరు అనుకుంటారు ఏది మేము అధికారంలో ఉన్నా ఏది చేస్తే అది నడిచిద్ది అని మీరు అనుకుంటున్నారు. కానీ అక్కడ పెట్టాలన్నా మేమే, దింపాలన్నా మేమే అని చాలా సార్లు మీకు చెప్పడం జరిగింది. అండ్ మీరు రూల్స్ ప్రకారం వెళ్దామంటే రారు. మీరు మొత్తం దౌర్జన్యం చేసి 4000 మంది పోలీసులతో బజార్కి అక్కడ ఒక 10 బజార్ల వరకు ఉన్నాయి. బజార్కి 200 మంది చొప్పున, అంటే ఒక కుటుంబానికి 10 మంది ఆఫీసర్లు చొప్పున వచ్చారు సార్.
చేయడానికై ఒక్కొక్క కర్ర పట్టుకున్నాము. మాకు రెస్పెక్ట్ ఉంది సార్. యూనిఫామ్స్ వేసుకున్న వారిని ఏ విధంగా గౌరవించాలి, ఒక స్థాయిలో ఉన్న వారిని ఏ విధంగా గౌరవించాలని మాకు మా తల్లిదండ్రులు చదువుకోపోయినా ఏ విధంగా రెస్పెక్ట్ చేయాలో అన్నది మాకు ఒక ఐడియా ఉంది. మేము బ్రతుకుతున్నాం, మాకు విలువలు తెలుసు. మేము గౌరవించి మీరు మనుషులే మేము మనుషులే, మేము తిరగబట్టడానికి ఒక క్షణం మాకు కూడా పట్టదు. మేము తిరగబడితే అది వేరేలా ఉంటది, మేము తిరగబట్టడానికి ఒక క్షణం కూడా పట్టదు సార్. మేము మీకు గౌరవం ఇచ్చి మేము కర్రలు మేము దాడి చేయొచ్చు, మీరు మనుషులే, కానీ మీకున్న ఒక యూనిఫామ్ ని గౌరవించి మేము ఇప్పటి వరకు మేము చేతులు చేసుకోవడం కానీ ఇంకా మీ మీద తిరుగుబాటు చేయడం కానీ ఎటువంటి ఇంకా మేము పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ కూడా చేయొచ్చు. అన్నిటికీ తెగించే ఉన్నాం సార్. మేము పోరాటం, ఇది తెలంగాణ నేల పోరాటానికి మారు పేరు. ఆ రక్తం మాలోనే ఉంది సార్. పోరాటం పర్టికులర్ గా మేమేం కూర్చొని నేర్చుకోనక్కర్లేదు పోరాటానికి. ఇది తెలంగాణ గడ్డ. రాణి రుద్రమదేవి, చాకల ఐలమ్మ, ఇంకా దొడ్డి కొమ్మరయ్య, ఎంతో మంది తెలంగాణ నేలలో ఉద్యమం నడిపించిన వారు. అదే రక్తం మాలోనే ఉంది. మేము ఉద్యమం లేపగలం, మేము పోరాటం చేయగలం సార్. కానీ మేము ఇంకా వద్దు, వింటారు, ఒకసారి కాకపోతే ఒకసారి వింటారు. 8 సంవత్సరాల నుంచి ఆఫీసుల చుట్టూ తిరిగి, ఇంకా ప్రతి ఒక్క కలెక్టరేట్ చుట్టూ తిరిగి, ఎంఆర్ఓ ఆఫీసులు, విఆర్ఓ ఆఫీసులని, సార్ మా భూములు మాకు తేల్చండి సార్, మా సరిహద్దులు మాకు తేల్చండి సార్, మాకు వసతులు కల్పించండి సార్, మేము పేద ప్రజలం సార్, కావాలంటే వచ్చి విఆర్ఓలు రండి, ఎంఆర్ఓలు రండి సార్, వచ్చి చూడండి, ప్రతి ఒక్క ఫ్యామిలీని చూడండి, చూసి మీ సరిహద్దులు తేల్చండి సార్ అని. ప్రతి తిరగని ఆఫీస్ అంటూ లేదు సార్. నేను ఇప్పుడు మా చదువుకున్న పిల్లలు ఎట్లుందంటే, ఒక ఇన్స్పిరేషన్ గా చూడాల్సిన జనరేషన్, ఒక ఇన్స్పిరేషన్ గా చూడాల్సిన పొలిటీషియన్స్ కానీ, ఇంకా ఇన్స్పిరేషన్ గా చూడాల్సిన కలెక్టర్స్ కానీ, ఆఫీసర్స్ కానీ మాత్రం ఇన్స్పిరేషన్ గా ఉండే విధంగా లేరు. మాకు ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవడానికి కూడా ముందు సిగ్గుచేటు. ఆ ఖమ్మం జిల్లాలో ఉన్న 3 మంత్రుల గురించి ఇంకా మాట్లాడిన అవసరం లేదు. ఇంకా సిగ్గుచేటు దాని గురించి మాట్లాడుకోవడం. జెండాలు మారుతాయి వాళ్ళు మారుతారు, రంగులు మారుతాయి వాళ్ళు మారుతారు అన్నట్టే ఉంది. కానీ మాకు ఎటువంటి సార్ కనీసం పరామర్శించడానికి రాలేదు. ఎందుకు రాలేదు? తప్పు చేశారనే కదా. ఏ తప్పు లేనప్పుడు కూర్చోబెట్టి మాట్లాడాలి కదా. అమ్మ మీ భూములు కావు, మీ కావమ్మా అని మాకు ఒక పెడితే మేము ఒక మీటింగ్ పెట్టి చెప్తే మేము వింటాం. లేకపోతే పరామర్శించడానికి రావాలి. రాలేదు, పరామర్శించడానికి రారు. కలెక్టర్ ఆయన ఇర్రెస్పాన్సిబుల్ కలెక్టర్ అని చెప్పొచ్చు. ఆయన పేద ప్రజల కోసం చదివి పేద ప్రజలకి ఏ విధంగా ఉపయోగపడాలి, వారి సమస్యలు ఏ విధంగా తీర్చాలి, ఆయన జీవితం అంతా చదివిన చదువు అది. ఆ చదువుకు కూడా వాల్యూ లేకుండా చేస్తుంటూ మాకు ఇన్స్పిరేషన్ ఉంటాడని ఇంకే మాత్రం అనుకోవట్లేదు. ముందు ఆయన సస్పెండ్ చేయాలని మేము కోరుతున్నాము. ఆయన ఎక్కడెక్కడికో వెళ్ళి ఈ రోడ్ ఎలా క్వాలిటీ ఉంది, ఈ రోడ్ క్వాలిటీ ఉందా లేదా అని ఏదో ఆయన రెస్పాన్సిబుల్ అయినట్టు చేతులు పెట్టి కింద చూస్తుండు. ఆయన 4 అడుగులు వేస్తే మా కాలనీ వచ్చింది. ఆయన సంవత్సరం అంతా పనిచేసిన తీరని పనులు ఉన్నాయి సార్ మా దగ్గర. ఆయన కనీసం కూడా మాకు పరామర్శించడానికి రాలేదు. మీరు ఇక్కడ వాల్యుబుల్ గా ఉంటున్నారా లేదా, మీ పట్టాలేంటి, గవర్నమెంట్ వాళ్ళు. ఆయన ప్రజల తరపున మనిషి, గవర్నమెంట్ కి వ్యతిరేకంగా ఉండాలి. ఆయన మొత్తానికి పొలిటీషియన్స్ కి వ్యతిరేకంగా ఉండాల్సిన ఆయన ప్రజల తరపున నిలబడి అమ్మ మీ పట్టాలు చూపించండి, వాళ్ళకి నేను సమాధానాలు చెప్పుకోవాలని ఆయన వచ్చి మా దగ్గర మాట్లాడాలి. వాళ్ళు కుమ్మక్కయ్యి ఇదేంటో మాకు అర్థం కావట్లేదు సార్. మొన్న ఈ రేవంత్ రెడ్డి సార్ కూడా అన్నారు, డెవలప్మెంట్ ఎవరికి కావాలి సార్? డెవలప్మెంట్ మన దేశ స్పెషాలిటీ ఏంటో తెలుసా? వ్యవసాయ దేశం సార్ మనది. మంచి మనది వ్యవసాయ దేశం. అన్ని కల్చర్స్, అన్ని రిలీజియన్స్, అన్ని పండుగలు జరిపే దేశం సార్ మనది. ఓకే, నిర్దాక్షిణంగా వచ్చి మా భూముల మీద పడి మా ఇల్లులన్నీ కూల్పేసి మాకు చాలా నష్టం కలిగించారు. మా డిమాండ్స్ ఏంటంటే మా భూములు మాకు ఇవ్వాలి. ఫస్ట్ మీరు ఇచ్చేది కాదు, ఫస్ట్ మిమ్మల్ని ఇవ్వమని మేము అడగట్లేదు. ముందు రండి, లా అండ్ ఆర్డర్ ప్రకారంగా వెళ్దామని అడుగుతున్నాం. మా భూములు మీ దగ్గర లేవు మీరు ఇయటానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలుసుకోండి. మా భూములు మాకు కావాలి. నష్టపరిహారాలు, ఒక్కొక్కరికి నష్టపరిహారాలు చెల్లించాలి. మీ సొమ్ము తీసుకొని మేము ఇల్లు కట్టుకోలేదు. మా సొమ్ము మీద చేయడానికి మీకు ఏ మాత్రం అర్హత లేదు. అండ్ మీరు ఖచ్చితంగా మాకు నష్టపరిహారాలు చెల్లించాలి. మా భూములు మాకే కావాలి. అండ్
అన్ని ఫెసిలిటీస్ అక్కడ ఉన్న ప్రజలకు కల్పించాలి. థ్యాంక్ యూ.